హాయ్ ఎవ్రీవన్, మాధవి రెడ్డి, ఐమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ వీడియో ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కుందాము అనేది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం అండి. సో బయింగ్ ఏ పర్చేసింగ్ ఏ హౌస్ ఈజ్ రియల్లీ ఏ లైఫ్ టైమ్ డ్రీమ్ అండి చాలా మందికి అది. బట్ ఏంటంటే మనం కొనే ముందు మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకునేది అవసరం అండి. చాలా మీకు హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఫైనాన్సెస్గా అవి చాలా ఇంపాక్ట్ చేస్తాయి కాబట్టి మీరు అది చాలా పెద్ద డెసిషన్ కాబట్టి, పెద్ద అవుట్కమ్ మనకి అవుట్గో కాబట్టి పర్సనల్ ఫైనాన్సెస్లో మనం జాగ్రత్తగా ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసుకుంటూ చేయాలండి. సో ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఆ పాయింట్స్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్ విల్ బి వెరీ ఫ్రూట్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ బయింగ్ ఏ హౌస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఎక్కువ డౌన్ పేమెంట్ చేయడానికి ట్రై చేయాలండి. అంటే 80% ఇస్తున్నారు కదా, 90% ఇస్తున్నారు, లేకపోతే 70% ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం మొత్తం హోమ్ లోన్కి వెళ్ళిపోకుండా, సో వీ హ్యావ్ టు సీ దట్ ఎంతవరకు మనకు వీలైతే అంతవరకు మనం డౌన్ పేమెంట్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే దానివల్ల మనకి ఈఎంఐస్ తగ్గడమే కాకుండా తక్కువ టైంలోనే, అంటే మీరు రిటైర్మెంట్ అయ్యేంత వరకు ఈఎంఐలు కట్టుకుంటూ ఉండడం కన్నా మీకు ముందుగానే, అంటే ఒక 45 ఇయర్స్కే 50 ఇయర్స్కే మనం ఫినిష్ చేసినట్టుగా పెట్టుకుంటే ఆ తర్వాత మీకు లైఫ్ అనేది వెరీ సింపుల్గా ఉంటుందండి. ఎందుకంటే నౌ డేస్ వీ డోంట్ నో ద ఇన్కమ్స్ విల్ కంటిన్యూ హౌ లాంగ్ అనేది. సో మేక్ షూర్ దట్ మనం బాగా ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకొని ఎక్కువ డౌన్ పేమెంట్ పెట్టుకునేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. దట్ వుడ్ బి బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రతి బ్యాంక్ దగ్గరకు వెళ్ళి 80% ఇస్తారా 90% ఇస్తారా అనే దానికన్నా మన దగ్గర ఎంత ఉంది డౌన్ పేమెంట్ అనేది మీరు ఆలోచిస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ హౌస్ అంటే కాస్ట్ ఆఫ్ బడ్జెట్ వరకే మనం ఎక్కువగా ఆలోచిస్తాము. అంటే అది కూడా మనం ఒక బడ్జెట్ అనేది పెట్టుకుంటాం కదా, లైక్ ఇంత కాస్ట్లో మనము హౌస్ పర్చేస్ చేయాలని. ఇట్ కుడ్ బి 50 lakhs, 40 lakhs, 60 lakhs, 70, నౌడేస్ 80 వరకు వెళ్ళిపోతుందండి. సో ఇలా మనం ఒక బడ్జెట్ లిమిట్ పెట్టుకుని అక్కడతోనే మనం ఆలోచించకూడదండి. ఇంకా దానికి కాకుండా మనకి చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నౌడేస్ ఇట్ ఈస్ వెరీ కామన్, అందరూ కూడా ఫర్నిష్ చేసుకుంటున్నారు, ఇంటీరియర్ చేసుకుంటున్నారు, వాట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టాంప్ డ్యూటీస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ కాస్ట్లు ఉంటాయి, అండ్ బ్రోకరేజ్లు ఉంటాయి. సో ఇలాంటివి చాలా ఉంటాయండి. సో ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకుని ఫైనల్ కాస్ట్ ఎంత అవుతుంది మన బడ్జెట్ ప్లస్ ఈ ఫర్నిషింగ్, బ్రోకరేజ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో కలిపి ఎంత అవుతుందో మనం ఫైనల్ ఫిగర్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే వీటి భారం కూడా ఈ మధ్య చాలా ఎక్కువైంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీ ఇన్కమ్లో 50% కన్నా ఈఎంఐకి ఎప్పుడు వెళ్ళకండి. అంటే ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. మీ శాలరీ 60,000 అనుకోండి, మీ ఈఎంఐ 30,000కి మించకూడదు. సో అంతకన్నా మీరు ఎక్కువ ఈఎంఐ హౌస్ లోనికి పెట్టారంటే మిగతా బర్డన్, అంటే మీ మిగతా ఎక్స్పెన్సెస్ అవన్నీ కూడా మీకు చాలా చాలా క్యుంబర్సమ్ అయిపోతాయి. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ మన ఈఎంఐ మన ఇన్కమ్ పర్ మంత్ ఇన్కమ్లో 50% కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మేక్ షూర్ యువర్ ఇన్కమ్ ఈజ్ స్టేబుల్. అంటే ఇప్పుడు మన ఈ హోమ్ లోన్ అనేది చాలా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి. అంటే లాంగ్ టర్మ్ అంటే మనం 15 ఇయర్స్కి తీసుకుంటారు, కొంతమంది 20 ఇయర్స్ వరకు తీసుకుంటారు, కొంతమంది 25 ఇయర్స్ వరకు కూడా వెళ్ళిపోతారు. అంటే నవ్ యు ఆర్ ఎట్ 30 ఇయర్స్ అనుకోండి, 55 ఇయర్స్ వరకు తీసేసుకుంటారు. సో ఇంత లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయ్యేటప్పటికీ మీకు ఏమవుతుందంటే ఆ టైం వరకు మీ ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి. సో మేక్ షూర్ దట్, అంటే మీ స్పౌస్ వర్క్ చేయొచ్చు, మీరు వర్క్ చేయొచ్చు, ఇలా మనకి ఏదైనా బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉందా, కెన్ వి కంటిన్యూ, అంటే మీకు స్టేబుల్ ఇన్కమ్, అంటే మీ కెరియర్ పరంగా కూడా అది స్టేబుల్గా ఉందా లేదు, మీ ప్రొఫెషన్ కానీ మీ బిజినెస్ కానీ మీకు స్టేబుల్ ఇన్కమ్ వచ్చే ఆధారం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దిస్ కమిట్మెంట్ ఈజ్ గోయింగ్ టు బీ ఫర్ సో లాంగ్, మళ్ళీ మధ్యలో ఆపేసేది కూడా కాదు. సో ఒక్కసారి అది మీరు చూసుకోవాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడూ చెప్పేది ఏంటంటే ఈ గోల్ కన్నా, అంటే మన ఏదైతే హౌస్ అనేది అందరికీ డ్రీమ్ అండి, బట్ ఈ గోల్ కన్నా చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉన్నాయండి. మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఉంది, మీ కిడ్స్ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళ మ్యారేజ్ ఉంది. మేక్ షూర్ దట్ అవి మనకి ప్రయారిటీ. వాటి తర్వాతే మనము ఈ హోమ్ అనే దానికి వెళ్ళడం అనేది
తెలుసుకోవాలండి. చాలా మంది ఏంటంటే ఇట్లా మ్యారేజ్ అవ్వగానే ఒక 3-4 ఇయర్స్ అవ్వగానే వెంటనే పర్చేసింగ్ ఆఫ్ హోమ్ అనడము, వెంటనే వాళ్ళ శాలరీలో నుంచి అంత అమౌంట్ ఎక్స్పెన్సెస్ పోగా ఇంకా ఈఎంఐ వెళ్ళిపోగా ఇంకేమీ ఉండదు. సో వాళ్ళు ఇంకా నెక్స్ట్ గోల్స్ అనేది వాళ్ళు అచీవ్ చేయలేరండి. సో హోమ్ అనేది ఎప్పుడంటే దట్ షుడ్ బి ఏ థర్డ్ ప్రయారిటీ. అంటే మీ రిటైర్మెంట్ ప్లానింగ్, మీ కిడ్స్ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాటి తర్వాతనే అని చెప్పి మీరు ఆలోచించుకోవాలండి. అంతేగాని ఎవరో ఫోర్స్ చేస్తున్నారు, లేకపోతే సోషల్ కమిట్మెంట్, దట్ ఈజ్ ఏ సెంటిమెంటల్ ఇష్యూ అని చెప్పి మనము అలా లాజికల్గా ఆలోచించాలి. నాట్ బీయింగ్ సో ఎమోషనల్. టేక్ సమ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. టేక్ సమ్ టైమ్. మీ మిగతా గోల్స్కి కూడా ప్రయారిటీ ఇస్తూ మీ ఇన్కమ్ కొంచెం పెరిగిన తర్వాత మీరు ఆ డెసిషన్ తీసుకుంటే మీకు అది బర్డన్ లాగా ఫీల్ అవుదండి. దట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ లిటిల్ బిట్ హ్యాపీయర్ దాన్ టేకింగ్ ఎ డెసిషన్ అండ్ జస్ట్ ఫీలింగ్ మళ్ళీ ఎవ్రీ మంత్ మీరు అలా దాని గురించే, అంటే ఆ ఎక్స్పెన్సెస్తోనే మీరు లీడ్ చేస్తూ మిగతా రెస్పాన్సిబిలిటీస్ని మనం పక్కన పెట్టకుండా ఒక్కసారి ఆలోచించి మీ ఫైనాన్షియల్ ఏవైతే ఉందో మీ ఫైనాన్షియల్ అంటే మీ ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఇంకొకసారి బాగా అనలైజ్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. సో మేక్ నోట్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. నేను ఏవైతే 5-6 పాయింట్స్ చెప్పానో ఒకసారి అవి దగ్గర పెట్టుకొని ఆలోచించండి. దెన్ యూ టేక్ ఏ ఫైనల్ కాల్. బట్ మేము చెప్పేది ఏంటంటే హౌస్ పర్చేస్ చేయడం కన్నా నవ్వే డేస్ మీరు చక్కగా రెంట్కి ఉండడమే మంచిదండి. ఎందుకంటే ద కాస్ట్ ఈజ్ టూ హై. అంటే ఎవరైతే ఎఫర్ట్ చేయగలరో ఆఫ్టర్ ఆల్ కమిట్మెంట్స్ అండ్ ఆల్ గోల్స్ వాళ్ళు మాత్రమే వెళ్ళండి. డోంట్ బీ సో ఎమోషనల్ టు జస్ట్ హ్యావ్ ఏ ఓన్ హౌస్ అండి. సో ఈ రెంటెడ్ హౌస్ కూడా మీరు ఇప్పుడు స్కూల్స్ కానీ లేకపోతే మీ ఆఫీసెస్ కానీ దగ్గరలో ఉన్నట్టు తీసుకోండి. దెర్ ఈజ్ నో వరీ ఎట్ ఆల్. సో టేక్ సమ్ టైమ్ అండ్ మీరు తీసుకునేటప్పుడు ఈ డెసిషన్ని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.